అంటే రైటర్గా నీకు ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. అదే అందుకని నేను ట్రైలర్ అడిగాను. చూస్తుంటేనే అంతమంది క్యారెక్టర్లు ఉన్నారు. శివరాజ్ కుమార్ ఉన్నాడు, ఆయన ఊరికే ఒప్పుకోడుగా సినిమా. కరెక్ట్. ఏమంటే సరదాగా కట్అవుట్లు జగత్ బాబు ఊరికే ఒప్పుకోడుగా సినిమా. అవును. పెద్ద క్యాస్టింగ్ పెడితే ఉపయోగం ఏంటంటే తెలియకుండా ఓ రచయిత వాళ్ళ కోసం క్యారెక్టర్ రాస్తాడు. ఇప్పుడు వాళ్ళ కోసం రాస్తేనే యాక్టర్ వస్తాడు. యాక్టర్ వచ్చాక ఇంకా అద్భుతమైన డైలాగ్ రాస్తాడు. ఆ యాక్టర్ గొంతు రాజు. ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారికి డైలాగ్ రాయడానికిను ఇప్పుడు సాక్షిరంగా గారు డైలాగ్ రాయడానికి తేడా ఉంటుంది కదా. తేడా ఉంటుంది. అంటే సాక్షి గారు కూడా ఎస్టాబ్లిష్ కాబట్టి ఆయనకు కావాల్సిన టోన్లో ఆయనకు రాస్తారు. ఫాదర్ క్యారెక్టర్ రంగారావు సత్యనారాయణ గారికి రాసే డైలాగ్ వేరే ఉంటాయి. ఇప్పుడు సాక్షిరంగారావు గారు ఉంటారు, ఆయనకి ఏంటి పాపం, ఆయన మధ్యతరగతి బిలో మధ్యతరగతి గెటప్లో ఆయన మనం అలవాటు పడ్డాం. ఇప్పుడు ఆయనకి అర్జెంట్గా జమీందారు అండి సాక్షిరంగారావు గారు అంటే ఎవడో జమీందారిని చంపేసి కాసేపు తిరుగుతున్నట్టు ఉంటాడు. అలాగే రైటర్కి యాక్టర్ కావాలి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉంటే ప్రకాష్ రాజ్ వస్తుంటే రాసేస్తాను డైలాగ్. ప్రకాష్ రాజ్ ఎన్నిసార్లు తిట్టింటే రైట్ క్యారెక్టర్ పేరు రాసి ఏడవంటారు. నా పేరు నీలకంఠం, లేకపోతే నా పేరు పలానా మోహన్ రావు, పిఆర్ అని రాస్తారు. ప్రారా నా పేరు ప్రారా అని డైలాగ్ రైటరు అసిస్టెంట్ డైరెక్టర్ ప్రకాష్ రాజ్ డైరెక్టర్ ప్రారా అని రాస్తారు ఇనిషియల్గా, లేకపోతే పిఆర్ నేను చూసాను పి రాజ్ అని రాస్తారు. అలాంటి స్క్రిప్ట్లు చూసాను. కోపం వచ్చేస్తుంది ఆయనకి. ఎందుకంటే నేను చెప్పే అలా రాయకపోతే డైలాగ్ రాదు. నీలకంఠం ఏమంటాడు మంచినీళ్ళు తీసుకురావే అంటాడు పిల్లల్ని. ప్రకాష్ రాజ్ అంటే ఎంతసేపు చెప్పాలి, మరి ఏదో చెప్తాడు డైలాగ్. గిలితే గిల్లుచుకోవాలి కానీ అరవకూడదని డైలాగ్ చెప్తాడు. అది నటులతో వచ్చే. అవును, ప్రకాష్ రాజు ఊసెత్తావు కాబట్టి నేను అడుగుతున్నా, ఈ మధ్య రోజుల్లో ప్రకాష్ రాజు ఈ సనాతన ధర్మం ఆస్పెక్ట్లో కానీ లేకపోతే రకరకాల కామెంట్లు అవతల విజయ్ ఎన్నికల్లో ఉన్నప్పుడు ఆయన మీద నెగిటివ్గా మాట్లాడడం కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎగ్నెస్ట్గా మాట్లాడడం, ఇవన్నీ వీటి మీద అసలు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ప్రకాష్ రాజ్ లేటెస్ట్ అవతార్? ప్రకాష్ రాజ్ గారి నటుడిగా ఆయన నేరు నగతేరం నటుడిగా పార్ ఎక్సలెన్స్ పీర్లెస్. ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఇట్లా ఏమంటుందంటే ఇది నేను ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీ డిప్లొమాటిక్ ఆన్సర్. ఆయన చెప్పేది నచ్చచ్చు, మనకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు నాకు నీ క్వశ్చన్లో ఆయన చెప్పే దాంతో నేను ఏకీభవించట్లేదంటే ముగించవచ్చు నేను ఆన్సర్ని. కానీ ఏ వ్యక్తికైనా అతను అనుకున్న దానికి స్వతంత్రం ఉండాలి దేశంలో. ఏదైనా అనొచ్చు, ఎంత పడితే అంత స్వతంత్రం ఉంది కదా, ఎంత మాట పడితే అంత మాట అంటారా అండి అంటారు అవతలోడు. ఎంత మాట పడితే అంత మాట అనడానికి స్వతంత్రం ఉంది. నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు, నువ్వు భరించలేకపోతున్నావు. అంతకుముందు 2019 ముందు ఎలక్షన్స్లో మహారాష్ట్ర బీహార్ ఎలక్షన్స్లో మెయిన్ టాపిక్ ఏంటో తెలుసా, దేశంలో ఇంటాలరెన్స్ పెరిగిపోతుంది. అసహనం పెరిగిపోతుంది. సో ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మాట్లాడటం చాలా కలచవేసే స్టేట్మెంట్లు ఇస్తుంటాడు ఆయన సనాతన ధర్మం మీద. అవును, మొన్న రాముడి మీద వాటి మీద కూడా దాన్ని మనం కేవలం సహనంతో అతనికి మాట్లాడే హక్కు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాడు అని మనం భరించడం తప్ప అతని ఇంటి మీదకి వెళ్ళి కొట్టడమో అతని మొహం మీద ఇంకుపోయటమో అవన్నీ మన భారతదేశానికి శోభనివ్వవు. ఎందుకంటే చాలామంది సనాతన ధర్మం చాలా ప్రమాదంలో ఉందండి, చాలా కష్టాల్లో ఉంది సనాతన ధర్మం, గుళ్ళు కొట్టేస్తున్నారు, గోపురాలు కొట్టేస్తున్నారు, కంగారు పడిపోతున్నారని నేను వాటితో ఏకీభవించను. ఎందుకంటే 2000 సంవత్సరాల నుంచి ఎవడెవడో వచ్చాడు ఈ దేశం మీదకి. ఒక 1000 సంవత్సరాల నుంచి పరాయి వాళ్ళ పాలనలో ఉంది దేశం. 1000 సంవత్సరాల నుంచి ఉంది. అవునా? పర్షియన్లు, ఇరానియన్లు, మొఘలియన్లు, దేశంలో ఎన్ని జాతులు ఉన్నాయో, ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని జాతులు పరిపాలించాయి వచ్చాయి కదా. ఆ తర్వాత బ్రిటిష్ వాడు 300 ఏళ్ళు పరిపాలించాడు, వాళ్ళు 700 ఏళ్ళు. అయినా సరే నీ మొహం మీద బొట్టు ఉందా, ఈ గుడిలో గంట ఉంది, అన్నదానాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడో జరుగుతాయన్నా. ఇవన్నీ తామర తుంపర్లో వచ్చి పోతాయి. సనాతన ధర్మాన్ని ఎవడేమీ చేయలేడు. ఎందుకంటే కంది చేల మీద ఇంత ముళ్ళు ఉంటాయండి. కంది చేను ఉంటుంది కదా, కందులు పండుతాయి. కందులు అంటే మన పొద్దు కందిపప్పు తింటాం కదా, ఆ కందులు చేను అంటే పొలంలో కందులు పీకేసిన తర్వాత ఇంత ముళ్ళు ఉంటాయి. దాని మీద బోర్లా పడుకోబెట్టి బట్టలు లేకుండా జుట్టు పట్టుకుని బర్ర రాకెళ్ళేవాళ్ళు మతం మారకపోతే తెలుసా. గుర్రం తోకలకి పిలకలు పెట్టి వాళ్ళ పిల్లల్ని బట్టలు తీసి పరిగెత్తిచ్చారు మతం మారకపోతే ఈ దేశంలో. ఏమైనా అయిందా? బాగానే ఉన్నాగా.
జరుగుతుంది కదా. సో అంత భయపడాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఆయన విజయ్ గారిని అన్నాడా, పవన్ కళ్యాణ్ గారిని అన్నారా, మోడీని అన్నాడా, ఆయన వ్యక్తిగతం. ఇక ధర్మం, ఈ హైందవ ధర్మం గురించి ఏమైనా మాట్లాడింది మాత్రాన అది ఏమిటంటే మనం భయపడటం అవసరం లేదంటున్నాను. మనం భయపడ్డం ఎందుకు భయపడటం అంటే ఎందుకు ఈ హైందవ ధర్మం మీద ఎవడో మాట్లాడుతున్నాడు, అస్సలు ఏమవుతుంది. ఇంకొక 1000 ఏళ్ళు పోయినా, ఇంకో 1000 ఏళ్ళు ఏంటి అనంతకాలం. అది అందువల్ల ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫ్యాంటాస్టిక్. నీ తాలూకా అవుట్ స్పోకన్నెస్ నాకు చాలా ఇష్టం. అందుకని అండ్ అవుట్ స్పోకన్నెస్ కాదు, యూ కెన్ ఆర్టికులేట్ యువర్ ఎక్స్ప్రెషన్ ప్రాపర్లీ ఇంటూ రైట్ సింటాక్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్. అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ కేమ్ అగైన్స్ట్ ఆల్ యువర్ షెడ్యూల్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మా వివిఎస్ రవి తాలూకు జర్నీ. అండ్ ఆయన చాలా క్లుప్తంగా మాట్లాడగలడు, కొండ బద్దలు కొట్టినట్టు కూడా మాట్లాడగలడు. ఆ కంటెంట్ అంతా ఇందులో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.